నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్ఎండ్బి అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయండి. మనుబోల్లో ఆర్ఎండ్బి రహదారిపై ఏర్పడిన గుంతలపై మీడియాతో మాట్లాడిన గ్రామస్తులు. శ్రీవారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగేలా గత వైసీపీ ప్రభుత్వం పాలన సాగింది. తిరుమల లడ్డు కల్తీపై నాయుడుపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకూడదు. చిట్టుమూరులో జరిగిన కార్యదర్శుల సమావేశంలో మాట్లాడిన డిఎల్డిఓ జాలిరెడ్డి. ఘనంగా బాబాకు పల్లకీ సేవ, ప్రత్యేక పూజలు. గూడూరు మనుబోల్లోని శ్రీ సిరిడి సాయిబాబా ఆలయాల్లో గురువారం సందర్భంగా బాబాకు నిర్వహించిన పల్లకీ సేవలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కొండ నాలుకకు మందు పూస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా మనుబోలు రహదారుల పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మనుబోలులో ఆర్ఎండ్బి రహదారిపై ఏర్పడిన గుంటల మరమ్మతులపై వారి శివాబితో మాట్లాడారు. మనుబోలు గ్రామంలోని ఆర్ఎండ్బి రహదారిపై ఏర్పడిన గుంటలను మరమ్మతులు చేసేందుకు వారం రోజుల క్రితం జేసీబీతో గుంటలు తీశారు. అయితే ఆ గుంటలను పూడ్చేందుకు కాలయాపన చేయడంతో ఈ మార్గం గుండా ప్రయాణించే పాదాచారులు, వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు రోడ్డుపై గుంటలు తీయడంతో వేరే మార్గం లేక ఈ మార్గంలోనే ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి ఉండడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన ఈ గుంటలకు మరమ్మతులు చేపట్టి సమస్యకు పరిష్కారం చూపించాలని శివాబి ద్వారా మనుబోలు గ్రామస్తులు కోరారు. దాని గురించి పట్టించుకునే నాడే లేదు. దాని మీద కఠిన చర్య తీసుకొని ఒక అర్జెంట్గా రోడ్డు కోరుతున్నారు. 10 రోజులు పైన 10 రోజులు అయింది. మాకు జీవన ఆధారం పోతుంది. మేము సైకిల్ రిపోర్ట్ చేసుకునే వాళ్ళని. దానివల్ల అంగళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. దాని మీద తగిన చర్య తీసుకొని తొందరగా రోడ్లు వేయాల్సిందని కోరుతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఆరాధించి పూజించే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాలను కల్తీ నెయ్యితో తయారు చేసి భక్తులకు పంపిణీ చేసి స్వామివారి కీర్తికి అప్రతిష్ట కలిగే విధంగా గత వైసీపీ ప్రభుత్వం పాలన సాగిందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ విమర్శించారు. నాయుడుపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ తిరుమల కల్తీ నెయ్యి విషయమై విచారణ జరిపి ఉన్నత న్యాయస్థానం నిర్ధారిస్తూ లడ్డూ ప్రసాదంలో ఒక చుక్క పాలు, నెయ్యి లేకుండా రసాయనాలతో తయారు చేసినట్లు తెలపడం జరిగిందన్నారు. హిందూ ప్రజల మనోభావాలు తీసేలా వైసీపీ పాలకులు వ్యవహరించడం దురదృష్టకరమని ఇప్పటికైనా ఆ దేవునికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా బాధాకరం. ఎందుకంటే నేను తిరుపతి వాస్తవ్యురాలిని. నాన్నగారు ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా నేను అక్కడే చదువుకొని అక్కడే ఉంటాను. అలా తిరుపతిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా తిరుపతి ఒక పుణ్యక్షేత్రం. అలాగే తిరుపతి లడ్డుని ఎంతో పవిత్రంగా చూస్తాం మేము. అలాగే ఒక తిరుపతి వాస్తవ్యులే కాకుండా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఏ రాష్ట్రమైనా కూడా తిరుమల దేవస్థానం అన్నా, తిరుమల పుణ్యక్షేత్రం అన్నా ఒక దర్శనం దొరికితే చాలు, స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు అని అన్ని రాష్ట్రాల వారు ఎంతో ఎదురు చూస్తుంది మనందరికీ కూడా తెలుసు. తిరుమల లడ్డుని ఒక ప్రసాదం లాగా అది ఒకటి దొరికితే చాలు లేదా కొంచెం దొరికితే చాలు ప్రసాదం అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఒక హిందువుగా అలాగే తిరుపతి జిల్లాలో ఉంటున్న వాస్తవ్యురాలుగా లడ్డుని కల్తీ చేసి అంటే ఒక్క చుక్క కూడా పాలు లేకుండా వేరే రసాయనాలు కలిపి కల్తీ నెయ్యిని చేసి వీళ్ళు లడ్డులో అటు స్వామివారికి అందిస్తూ అలాగే భక్తులకు అందిస్తూ ఎంత స్వామివారికి తిరుమల పవిత్రతని ఎంత నాశనం చేశారో, ఎంత అన్యాయం చేశారో మనందరం కూడా చూస్తున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనము ఈ అనుమానాన్ని రైజ్ చేయడం జరిగింది. లడ్డులో కల్తీ జరుగుతుందని మనం ఒక అనుమానాన్ని రైజ్ చేయడం జరిగింది. అది ఈ రోజు అక్షర సత్యమని సుప్రీం కోర్టు రసాయనాలతో ఒక్క చుక్క పాలు లేకుండా రసాయనాలతో ఈ లడ్డుని
తయారు చేస్తున్నారని సుప్రీంకోర్టు తేల్చడం జరిగింది. వైసీపీ నాయకులు ఏదైతే పాల డైరీ ఉందో, జనరల్ గా ఒక పాల డైరీకి మనం అంటే నెయ్యిని మనం అక్కడి నుంచి తీసుకోవాలంటే కనీసం 3 సంవత్సరాలు వాళ్ళకి ఆ డైరీ నడుపుతున్నట్టు ఒక సర్టిఫికేట్ ఒకటి కావాలి. అలాంటివేవీ లేకుండా 1.5 సంవత్సరం అయిపోతే లోకల్ డైరీ నుంచి ఈ నెయ్యిని తెప్పించి లడ్డుల్ని తయారు చేస్తూ వీళ్ళు భక్తులకి, ముఖ్యంగా హిందూయిజం అంటేనే తెలియని ఒక జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కల్తీ చేయడంలో ఆశ్చర్యం లేకపోవచ్చు. కానీ అక్కడున్న టీటీడీ చైర్మన్ గాని, ఈఓ గాని ఇలాంటివి పట్టించుకోకపోవడం, హిందూయిజాన్ని పక్కన పెట్టి ఈ నెయ్యిని కల్తీ చేసి దాన్ని ప్రసాదాల్లో, రకమైన ప్రసాదాల్లో కూడా, ఒక లడ్డే కాదు ఇంకా వేరే రకాల ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యిని కలిపి ప్రజల్ని ఎంత ద్రోహం చేశారో, లేకపోతే ప్రజల దగ్గర నుంచి ఎంత సొమ్ముని వాళ్ళు అన్యాయం చేశారో మనందరం కూడా చూసాం. దాంట్లో భాగంగా ఈ రోజు కోట్లలో లడ్లుని వాళ్ళు ఇలాంటి రసాయనాలతో చేసినందుకు, ఇలాంటి కల్పన చేసినందుకు వాళ్ళని నిజంగా నోబెల్ కెమిస్ట్రీ అవార్డు ఇవ్వాల్సి. ఎందుకంటే ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రఫీ, గుండంరెడ్డి మధుసూదన్ రెడ్డి, న్యాయవాది పసల గంగాప్రసాద్, చక్రపాణి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ను దెబ్బతీయడానికి శ్రీ మహావిష్ణువునే వాడుకున్నారని చంద్రబాబు తన మాటలు చేష్టలతో వంతపాడే మీడియాతో లడ్డూపై దుష్ప్రచారం చేయించాడని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని శ్రీవారి లడ్డూపై తప్పుడు ప్రచారం చేశాడని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ గారిని దెబ్బతీయటానికి జగమంతా కొలిచేటువంటి శ్రీ మహావిష్ణువుని వాడుకొని శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు నాయుడు గారు తన మాటలతో, చేష్టలతో, తన వంతపాడేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడేటువంటి నెయ్యి మీద అసలు నెయ్యే వాడలేదు, యానిమల్ ఫ్యాట్ వాడారు అని ఆయన మాట్లాడడం జరిగింది 18వ తారీఖు సెప్టెంబర్న. పేద పిల్లలను, అనాథలను, వృద్ధులను గుర్తించి వారికి సేవ చేయడమే కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని ఆ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు అడవి కాలనీలోని గాడ్స్ లవ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమంలో వృద్ధులకు, పిల్లలకు అన్నదానం నిర్వహించారు. గూడూరు 2వ పట్టణంలోని అడవి కాలనీలో ఏర్పాటై ఉన్న గాడ్స్ లవ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమంలో వృద్ధులకు, పిల్లలకు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు కమలమ్మ 2వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ పేద పిల్లలను, అనాథలను, వృద్ధులను గుర్తించి వారికి సేవ చేయడమే కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి మా ట్రస్ట్ ద్వారా సహాయం చేయాలని వారు కోరారు. గూడూరు 2వ పట్టణంలో ఉన్న అడవి కాలనీ గాడ్స్ లవ్ హెల్ప్లేషన్ ట్రస్ట్ ఆశ్రమంలో వృద్ధులకు, చిన్న పిల్లలకు మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరుగుతుంది. ఈ రోజు మన కమలమ్మ గారు 2వ వర్ధంతి సందర్భంగా వారు కుమార్తె అయిన కృప కరుణావాణి గారు సహాయ సహకారంతో ఈరోజు ఈ అన్నదానం చేయటం చాలా సంతోషం. అలాగే కమలమ్మ గారు, కృప కరుణవాణి మేడం గారు సహాయ సహకారాలతో ఈ యొక్క 2వ పట్టణంలో ఉన్నటువంటి గాడ్స్ లవ్ వృద్ధాశ్రయం నందు చిన్నపిల్లలకి, వృద్ధులకు మంచి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకులైన టి కమలమ్మ గారు 2వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమార్తె బి కృపా కరుణ వాణి గారి సహకారంతో ఈరోజు ఈ వృద్ధులకు, చిన్నపిల్లలకు మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరుగుతుంది. వారికి, వారి కుటుంబ సభ్యులకి మంచి ఆయురారోగ్యాలు కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇలాంటి ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అత్తి మంజూరి గోపాల్, కసుకుర్తి కోటేశ్వరరావు, కన్వీనర్ రమేష్, సభ్యులు
కోడి, శివ తదితరులు పాల్గొన్నారు. చిట్టమూరు మండల కేంద్రంలోని శ్రీశక్తి భవనంలో చిట్టమూరు, వాకాడు పంచాయతీ కార్యదర్శులతో సూలూరుపేట డిఎల్డిఓ జాలిరెడ్డి, ఎంపీడీఓ ఉమామహేశ్వర సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీలో చేపడుతున్న హౌస్ ట్యాక్స్, శానిటేషన్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల స్వర్ణగ్రామ ఆఫీసర్ వెంకట్రావు, చిట్టమూరు, వాకాడు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సూళ్ళూరుపేట డిఎల్డిఓ గారు మన చిట్టమూరు మండలాన్ని అదేవిధంగా వాకాడు మండలాన్ని సెక్రటరీలతో అందరితో రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో విషయం ఏంటంటే మన 2 మండలాల్లో హౌస్ ట్యాక్స్ వసూల్లో తక్కువ ఉందని, ఈకేవైసీ సిటిజన్ సర్వేలో తక్కువ ఉందని, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఆయన ఇద్దరు మండలాల సెక్రటరీతో సమీక్షించడం జరిగింది. కాబట్టి దీనిలో భాగంగా అందరినీ ఆదేశించాడు. ఆయన సకాలంలో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సకాలంలో సర్వేలన్నీ నిర్వహించాలని, ఇంటి పన్నులు అదేవిధంగా 100% వసూలు చేయాలని ఆదేశించారు. దీని మీద తగు సూచనలు, సలహాలు అందరూ మేము సెక్రటరీకి పాస్ చేస్తున్నాము. కాబట్టి అందరూ ఇంటి పన్నులు సర్వేలకి మా సచివాలయ సిబ్బందికి సహకరించాల్సింది. కోట మండలం గూడల్లో చందోడు గ్రామానికి చెందిన ఎంవీరావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం శ్రీమతి ముప్పవరపు విజయలక్ష్మి పుట్టినరోజును పురస్కరించుకొని ఆ సంస్థ దాతృత్వంతో 25 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పి విజయసారథి రెడ్డి, ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, ప్రధాన ఉపాధ్యాయులు అహ్మద్ బాషా, కార్యదర్శి విజయలక్ష్మి, కస్తూరయ్య, మునిరత్నం, చల్లా రమేష్ మరియు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. అందరూ పెట్టుకొని చూడండి అమ్మా. రాజ్యలక్ష్మి ఎక్సలెంట్ అంటే ఫోటో చందోడు గ్రామానికి చెందిన విద్యాప్రదాత శ్రీ విద్యా వికాస్ పాఠశాల మాజీ అధ్యాపకులు అదేవిధంగా పార్ట్నరు ఆయన ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు పేరు మీద 5 సంవత్సరాల క్రితం ఎంవీరావు ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమాన్ని చేపట్టారు. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ కూటమి నేతలు తప్పుడు ప్రచారంతో అపచారం చోటు చేస్తుందని ఈ కార్యక్రమం చేపట్టారు. లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలపలేదని విచారణ తర్వాత సిపిఐ ఛార్జ్షీట్ తేల్చేసింది. ఈ అపచారానికి పరిహారంగా తిరుపతిలోని తన నివాసానికి ఎదురుగా ఉన్న అన్నమయ్య భవనంలో కరుణాకర్ రెడ్డి హోమం నిర్వహించారు. Hare
గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబాకు పల్లకి సేవ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ రైలు అండి, ఈ రైలు ఇచ్చి ఉండవటి అండి. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి పల్లకి సేవ, భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయిబాబా భక్తులు వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్ఎన్బి అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయండి. మనుబోలు ఆర్ఎన్బి రహదారిపై ఏర్పడిన గుంతలపై మీడియాతో మాట్లాడిన గ్రామస్తులు. శ్రీవారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగేలా గత వైసీపీ ప్రభుత్వం పాలన సాగింది. తిరుమల లడ్డు కల్తీపై నాయుడుపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకూడదు. చిట్టమూరులో జరిగిన కార్యదర్శుల సమావేశంలో మాట్లాడిన డిఎల్డిఓ జాలిరెడ్డి. ఘనంగా బాబాకు పల్లకీ సేవ, ప్రత్యేక పూజలు. గూడూరు మనుబోల్లోని శ్రీ సిరిడి సాయిబాబా ఆలయాల్లో గురువారం సందర్భంగా బాబాకు నిర్వహించిన పల్లకీ సేవలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.